యువతే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ హైదరాబాద్ సిపి సజ్జనార్ ట్వీట్ చేశారు. అందమైన అమ్మాయిలతో సరదాగా మాట్లాడండి అంటూ యువతను ఆకర్షించే రీతిలో సోషల్ మీడియాలో వస్తున్న యాడ్స్ పై సజ్జనార్ అలర్ట్ చేశారు. దీని వెనుక సైబర్ కేటుగాళ్లు ఉచ్చుందంటూ హెచ్చరించారు. వీడియో కాల్స్ లో మాట్లాడడానికి ఫ్రెండ్స్ లేరా? అయితే ఏంటి, నాతో మాట్లాడండి. నేను మిమ్మల్ని ఎప్పుడూ చెక్ చేయను. వైబ్లీకి రండి, నాతో ఆడియో లేదా వీడియో కాల్స్ లో మాట్లాడండి. హైదరాబాద్ లో ఆంటీస్ ఉంటారా? మరి వాళ్ళతో మాట్లాడాలి అంటే ఆటగాడివే. హైదరాబాద్ లో యాంటీస్ తో పాటు అమ్మాయిలు, అబ్బాయిలు, అంకుల్స్ అందరూ ఉంటారు. మరి వీళ్ళతో నిజంగా మాట్లాడాలంటే ఈ ఒక్క యాప్ మీ ఫోన్ లో ఉండాలి, అంతే. రాత్రి 2 అయినా కేవలం 16 రూపాయలతో సరదాగా రెస్పెక్ట్ఫుల్ గా కాల్స్ మాట్లాడొచ్చు. మరిప్పుడే ఈ వీడియో పైన క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేయి. నా ఫోన్ నెంబర్ నీకెందుకు, నాతో మాట్లాడాలంటే ఈ ఒక్క యాప్ నీ ఫోన్ లో ఉండాలంతే. ఇక్కడ అమ్మాయిలు, ఆంటీలు, అబ్బాయిలు ఇలా అందరూ ఉంటారు. వాళ్ళతో నీ ఇష్టం. రాత్రి 2 అయినా సరదాగా మాట్లాడేయచ్చు. పైగా నువ్వు నలుపైనా తెలుపైనా రంగుతో పనే లేదనేలా ఉంటారు ఇక్కడ. నేను చెప్పా, తర్వాత నీ ఇష్టం. కావాలి అనుకుంటే కింద ఇన్స్టాల్ బటన్ పైన క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేయి, అంతే. తెలంగాణలో ఆంటీస్ ఉంటారా? ఉంటే ఎక్కడుంటారు? వామో, ఇక్కడ ఆంటీస్ అనే కాదు, అమ్మాయిలు, అబ్బాయిలు ఇలా అందరూ ఉంటారు. నీ ఇష్టం. నీకెవ్వరు నచ్చితే వాళ్ళతో రాత్రి 2 అయినా సరదాగా మాట్లాడొచ్చు. నువ్వెవ్వరికి భయపడే పనే లేదు. కేవలం 16 రూపాయలతో మనస్ఫూర్తిగా మాట్లాడొచ్చు. మరి దీనికోసం ఇప్పుడే ఈ వీడియో పైన క్లిక్ చేయి, ఈ ఒక్క యాప్ ను డౌన్లోడ్ చేయి. యువతే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ హైదరాబాద్ సిపి సజ్జనార్ ట్వీట్ చేశారు. అందమైన అమ్మాయిలతో సరదాగా మాట్లాడండి అంటూ యువతను ఆకర్షించే రీతిలో సోషల్ మీడియాలో వస్తున్న యాడ్స్ పై సజ్జనార్ అలర్ట్ చేశారు. దీని వెనుక సైబర్ కేటుగాళ్లు ఉచ్చుందంటూ హెచ్చరించారు. పూర్తి అప్డేట్ శశి అందిస్తారు. శశి, ఒంటరితనం లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో హైడ్రాఫ్ మోసాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ హైడ్రాఫ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటే హైదరాబాద్ సిటీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ప్రధానంగా ఒంటరిగా ఉన్నారా ఎందుకు ఆలోచన అంటే కూడా అందమైన అమ్మాయిలతో మాట్లాడాలంటే కూడా చాలా డేటింగ్ యాప్స్ మధ్యకాలంలో స్థితిలో వస్తూ ఉన్నాయి. మాకు మీ రూపం రంగు పర్లేదు, డేటింగ్ యాప్ లో ఎవరైనా మాట్లాడవచ్చు అంటే కూడా ప్రతి చేయాలి. మధ్యకాలంలో ఇద్దరు ముగ్గురుగా కొన్ని యాడ్స్ కూడా కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క యాడ్స్ తో పాటు ఇలాంటి యాప్లు నమ్మితే ఖచ్చితంగా ఇబ్బందులు పాలవలసి వస్తుంది. మరోవైపు సైబర్ నేరగాళ్ళు విశ్లేషించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే ఇప్పటికే హైదరాబాద్ సిటీ సజ్జనార్ అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కావచ్చు, లేకపోతే కొన్ని యాడ్స్ వచ్చేటటువంటి వారంతా కూడా నిజమైనటువంటి మహిళలు కాదు. అదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంతో వీడియోలు అవన్నీ ఏమి మాయ అంటే కూడా ఇప్పటికే పోలీసులు ఉన్నారు. ఇంకా మాయమాటలు కాదు, వీడియోలో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి మాయమాటలు నమ్మి వారు సృష్టించినటువంటి యాప్లతో పాటు ఇతర ఆ లింక్ ఏదైనా క్లిక్ చేసి ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడంతో పాటు యాప్లను ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం ఇక ముక్కు కొనిపించుకున్నట్టు సజ్జనార్ అప్రమత్తం చేశారు. మరోవైపు ఇదే కాకుండా ఆ లింక్ ద్వారా ఏదైనా యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి, ఎవరైనా ఆ లింక్ పంపిస్తే అపరిచిత వ్యక్తులు ఆ లింక్ లను క్లిక్ చేయొచ్చు. ఒకవేళ ఇలా క్లిక్ చేస్తే ఫోన్ లో కాంటాక్ట్ తో పాటు గ్యాలరీ, మన వ్యక్తిగత డేటాతో పాటు కొన్ని ఫోటోలు కూడా సైబర్ నేరగాళ్ళు పూర్తిచేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో సైబర్ నేరగాళ్ళు వదిలేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ప్రధానంగా సిపి సజ్జనార్ చేసినటువంటి ట్వీట్. సో ఆన్లైన్ లో ఎవరు కూడా రైతు ఊరికెరారు. ఈ ఆకర్షణ కనుక డబ్బు పరుగులు లాగేస్తే భారీ పుస్తకం లాగేస్తుంది. కాబట్టి ఆ సోషల్ మీడియా ద్వారా అప్రమత్తంగా ఉండాలంటే కూడా సిపి సజ్జనార్ అప్రమత్తం చేశారు. ఓకే శశి, థ్యాంక్ యూ.